అక్రమ నిర్మాణాల దందా బరితెగిస్తుంది. నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. అధికారులు ఆదేశాలు బుట్ట దాఖలవుతున్నాయి. జీహెచ్ఎంసీ కళ్ళుగప్పి యథేచ్ఛగా బహుళ అంతస్తులు వెలుస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న హస్తం ఎవరిది? ఇప్పుడు అదే అంశంపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ శాలివాహన ఎంక్లేవ్ ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ బహుళ అంతస్తులు, కమర్షియల్ షట్టర్లు, పెంట్ హౌస్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే స్వయంగా అధికారులు నోటీసులు ఇచ్చినా బిల్డర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు ఈ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు పొద్దున డ్రైనేజీ, వాటర్ వంటి మౌలిక సదుపాయాలపై పడే భారాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.